హాయ్ అండి. ఏంటి ఈరోజు ఇవన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఆడపిల్లలున్న ఇంటికి మగపిల్లలున్న ఇంటికి తేడా ఇదేనండి. ఆడపిల్లలైతే మనకి సాయం వస్తారు కొంచెం, మగపిల్లలకైతే ప్రతిరోజు మనం చేయాల్సిందే. బట్టలు బీరువా ఉంటుందా, ఇంకా ఎలా ఉంటుందో అది ఇంకొక రోజు చూపిస్తాను మీకు. అసలు నేను రోజు చదువుతూనే ఉంటాను, అవన్నీ లాగి కింద పడేస్తూనే ఉంటాడు చిన్నపిల్లలాగా. ఇదిగోండి ఈరోజు ట్రేలో చక్కగా నేను సొరుగులు వేస్తానండి. అవన్నీ ఆ ఒక్కటి ఉండదు మాట సొరుగులో. ఈ మధ్యన సొరుగు తీయలో మా పాడ వెళ్ళొస్తున్నాడని చెప్పి ఇలా ట్రే పెట్టి ట్రేలో చదువుతున్నాను. వాడికి నచ్చితే ఎదురుగుండా ఉంటుంది తీసుకుంటాడు లేని. ఆ ట్రేలో కూడా ఏది ఒక్కటి ఉండదండి. తెల్లాసరికి మొత్తం ఆ ట్రే నిండా ఇలా సర్దానండి ఈరోజు. చూడండి నీట్గా అవి తీసి మొత్తం అన్నీ ట్రే చుట్టూ ఉండవు, ఈ ట్రేలోనే ఉండవు, మొత్తం కింద పైన జిమ్మేస్తాడు. ఎందుకమ్మా నువ్వు ఎందుకు చదువుతావు, నాకు అవసరమైనప్పుడు నేను చదువుకుంటాను కదా, నువ్వు అలాగే ఉంచండి. నేనైతే చూస్తూ ఉండలేనండి. మగపిల్లలు ఉన్న ఇల్లు ఇంతే కదండి. మా బాబు అయినా అందరు ఇలాగ ఉంటారో నాకు తెలియదు కానీ